అందరికీ నమస్కారం. మనం ఈరోజు 6th క్లాసు డే 7 ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా యాక్టివిటీస్ చూడబోతున్నాము. అవర్ యానిమల్ వరల్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద నేమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ యొక్క డిఫరెంట్ నేమ్స్ చెప్పగలుగుతారు. అదేవిధంగా అండర్స్టాండ్ వొకాబులరీ రిలేటెడ్ టు యానిమల్స్ సచ్ as లయన్, క్యామెల్ ఇలాంటి యానిమల్స్ యొక్క స్పెల్లింగ్స్ చెప్పగలుగుతారు. అలాగే రైట్ సింపుల్ సెంటెన్సెస్ అబౌట్ డిఫరెంట్ యానిమల్స్ యూజింగ్ అడ్జెక్టివ్స్ని ఉపయోగించి సింపుల్ సెంటెన్సెస్ చెప్పగలుగుతారు. లైక్ ఎలిఫెంట్ ఈజ్ వెరీ బిగ్. ఈ విధంగా మనకు పిల్లలందరూ చక్కగా చెప్పగలుగుతారు. ఇక్కడ యాక్టివిటీ 1 వచ్చేసరికి టీచర్ ఆస్క్స్ ఎ ఫ్యూ రిలవెంట్ క్వశ్చన్స్ అండ్ రైట్ ద రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. టీచరు పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్, డూ యూ లైక్ పెట్ యానిమల్స్? మీకు పెట్ యానిమల్స్ అంటే ఇష్టమా? ఎస్. ఆన్సర్ వచ్చేసరికి ఎస్ ఐ డూ, నాకు ఇష్టము అని చెప్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ పెట్ యానిమల్? మీ పెట్ యానిమల్ ఏంటి? మనం ఏమైతే పెంచుకుంటున్నామో అవి చెప్పచ్చు. లైక్ డాగ్, క్యాట్, ర్యాబిట్, నెమలి ఈ విధంగా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ డూ వీ కాల్ ఏ బేబీ క్యాట్? బేబీ క్యాట్ని మనం ఏమని పిలుస్తామంటే కిటెన్ అంటాం. అదే డాగ్ యొక్క బేబీని ఏమంటామంటే పప్పి అంటాం. ఈ విధంగా బేబీస్, వాటి మదర్స్ అవి మనకు సపరేట్ టాపిక్ ఉంది. నెక్స్ట్ ప్రాక్టీస్ వర్డ్స్. ఇక్కడ ప్రాక్టీస్ వర్డ్స్ ఇచ్చారు చూడండి. లయన్, ఎలిఫెంట్, క్యాట్, క్యామెల్, డాగ్, కంగారు, కౌ, ఫాక్స్, హార్స్, ర్యాబిట్, జిరాఫీ, టైగర్. యాక్టివిటీ 2 తీసుకున్నట్లయితే టీచర్ ఆస్ ద స్టూడెంట్స్ రీడ్ సెంటెన్సెస్ అండ్ మేక్ దెమ్ టు యాక్ట్ లైక్ ద యానిమల్ మెన్షన్ ఇన్ ద సెంటెన్సెస్. ఇక్కడ ఒక యాక్ట్ లాగా ఇచ్చారనమాట. యానిమల్ లాగా ఇక్కడ ఏ సెంటెన్స్ ఉందో పిల్లల్ని చదివించి ఆ విధంగా ఆ యానిమల్ లాగా యాక్ట్ చేయమని చెప్తారు. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ద మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్ అని యాక్షన్ చేస్తారు పిల్లలు. నెక్స్ట్ సెకండ్ వన్, ద పీకాక్స్ ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్ అని డాన్స్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఎలిఫెంట్స్ ఆర్ స్టంపింగ్ జస్ట్ లైక్ దిస్ అని ఈ విధంగా యానిమల్ ఏ విధంగా అయితే తొండం పైకి కిందికి అంటుందో ఆ విధంగా చేస్తారు. నెక్స్ట్ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ జస్ట్ లైక్ దిస్ అని బర్డ్స్ లాగా ఎగురుతారు. ఫిఫ్త్ వన్, ద స్నేక్స్ ఆర్ హిస్సింగ్. ఇక్కడ స్నేక్స్ ఆర్ హిస్సింగ్ జస్ట్ లైక్ దిస్ అని బుస కొడుతున్నట్టు యాక్షన్ చేస్తారు. ఈ విధంగా యాక్టివిటీ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ టేబుల్. టీచర్ మేక్స్ ఓరల్ ప్రాక్టీస్ విత్ ద చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. ఇవన్నీ మనము పిల్లల చేత ఓరల్ డ్రిల్లింగ్ చేపించాలి. పిల్లలందరూ పలకచ్చు. ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. వీటి ఆన్సర్స్ మనము ఇక్కడ ఈ విధంగా మనం సెంటెన్స్ వైజ్ రాయవలసి ఉంటుంది. ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. డే 7కి సంబంధించి ఈ విధంగా 6th క్లాస్ డే 7కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.